అందరికీ నమస్తే. ఆర్టీసీలో ఏం జరుగుతుంది? ఆర్టీసీ నిజానికి ఉద్యోగులందరూ కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రైవేటు ఇప్పుడు ఉన్నది ఒక కార్పొరేషన్ కింద ఉన్నాం. మమ్మల్ని గవర్నమెంట్‌లో విలీనం చేయాలన్న డిమాండ్ ఇప్పుడు కాదు. గత గవర్నమెంట్ నుంచి ఉంది. 2019లో 55 రోజులు ధర్నా కూడా చేసిండ్రు ఇట్లాంటి డిమాండ్లతోన. గవర్నర్ దగ్గర యాక్సెప్టెన్స్ అయిపోయింది. గవర్నమెంట్ దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు ఏందంటే మొత్తం ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగబోతుందా అన్న ఒక చర్చ గవర్నమెంట్ సర్కిల్‌లో అటు ట్రాన్స్‌పోర్ట్ సర్కిల్‌లో కూడా ఒకటి జరుగుతున్నది. ఎందుకంటే ఈ మధ్య తీసుకుంటున్న చాలా నిర్ణయాలు ముఖ్యంగా ఈ ప్రైవేట్ బస్సులను ప్రోత్సహిస్తుండడం. ఇంకొకటి పొల్యూషన్ పేరుతోన డీజిల్ బస్సులు అన్నీ తగ్గించేసి ఎలక్ట్రిసిటీ బస్సులు తీసుకురావాలి. ఎలక్ట్రిక్ బస్సులు అనేది ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్ అయింది. మనం చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుంది అనేది. మొత్తం యాక్చువల్‌గా హైర్ బస్సుల గురించి చెప్తున్నాను నేను. యాక్చువల్‌గా తెలంగాణ వచ్చినప్పుడు 2014లో 17% ఉన్న హైర్ బస్సెస్ అంటే మనోళ్ళు ప్రైవేట్ బస్సులు ఆర్టీసీకి లీజుకి ఇస్తారు కదా ఆ బస్సులు 17% ఉంటే 2024 వచ్చేసరికి మొత్తం 30% మొత్తం ప్రైవేట్ బస్సులు అయిపోయినాయి. 70% పాత బస్సులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీలో డొక్కు బస్సుల ప్లేస్లో కొత్త బస్సులు కొంటలేదు. ఆర్టీసీ బంద్ చేసింది. ఏదున్నా ఇంకా ఎలక్ట్రిసిటీ బస్సులు తీసుకొచ్చుకోవాలి. అవి ఎలక్ట్రిసిటీ బస్సులు వీళ్ళు కొనలేరు. ఎందుకంటే ఒక బస్సు 1,85,00,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందంట. అట్లాంటిది 2 కోట్లు పెట్టి బస్సులు కొనే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదు. గవర్నమెంట్ కూడా సాహసించదు. కాబట్టి ఇంకా ఎలక్ట్రిసిటీ బస్సులు అయితే కంప్లీట్ ప్రైవేటే. ఈ డీజిల్ బస్సులేమో మొత్తం హైర్ బస్సులు. ఇంకా డీజిల్ బస్సులు కూడా కొనేందుకు ఆసక్తి చూపిస్తలేరంట. ఏమైందంటే మొత్తం ఈ 2,800 హైర్ బస్సెస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం. కొత్తవి 3,000 బస్సులు తీసుకొచ్చుకోవాలని కొత్త ప్రతిపాదన ఒకటి ఆర్టీసీలో వచ్చింది. ఆర్టీసీ అంటే గవర్నమెంట్ పెట్టినవి. ఆర్టీసీ అంటే ఎవరు? గవర్నమెంట్ పెట్టిన 3,000 కొత్త బస్సులు కూడా హైర్ బస్సెస్ మొత్తం ఇక హైర్ బస్సెస్. ఎందుకు హైర్ బస్సెస్ వైపు మొగ్గు చూపుతుంది ఆర్టీసీ అనేది కూడా నేను చెప్తా. మొత్తం 3,000లో 8,000 బస్సులు ప్రైవేట్ బస్సులు హైర్ బస్సెస్ తీసుకోవాలి. 3,000లో 8,000 బస్సులు అంట. అసలు మన దగ్గర ఉన్న మొత్తం బస్సులే 9,800 బస్సులు. 9,800 బస్సులు మన దగ్గర మొత్తం బస్సులు టోటల్ బస్సెస్ 9,800 బస్సులు. ఈ 9,800 బస్సులో 8,000 బస్సులు ప్రైవేట్ అయిన తర్వాత ఇంకేముంటుంది ఆర్టీసీలో? ఏముండదు. అయితే ఎందుకు దీనివైపు మొగ్గు చూపుతున్నది ఆర్టీసీ అంటే ఒకటి ఇంకా మనకు తెలుసు కదా, మహిళలకు ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత లాభాలకు వచ్చిందని చెప్తున్నారు. ఎట్లున్నదంటే 4 రోజులు కడుపు మార్చుకొని మా ఇంట్లో మస్తు బియ్యం ఉన్నాయని చెప్పినట్టున్నది కథ ఇది. బియ్యం అన్నం తినకపోతే బియ్యం మిగులుతాయి కదా. ఎందుకంటే నువ్వు మాడి సచ్చిన సంగతి తెలియదు. ఆడ ఆర్టీసీ మాడి సచ్చిన సంగతి తెలియదు. కానీ ఆర్టీసీలో మహిళలు ఫ్రీగా తిరగడం వల్ల ఆర్టీసీ లాభాలకు వచ్చింది అంటారు. వీళ్ళు ఇస్తే పైసలు లాభాలు వస్తుంది. వీళ్ళు ఇవ్వండి, గవర్నమెంట్ ఇవ్వాలి కదా పైసలు. 350 కోట్లు ఇవ్వాలి ఎవ్రీ మంత్. సరే, ఇప్పుడు ఎయిర్ బస్సెస్ వైపు ఎందుకు పోవాలనుకుంటుంది అనే విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఎయిర్ బస్సెస్ పెట్టుకుంటే డ్రైవర్లు అవసరం లేదు, వాళ్ళే పెట్టుకుంటారు. ఆ ఎయిర్ బస్సెస్ ఓనర్లే డ్రైవర్లు పెట్టుకుంటారు. ఓన్లీ కండక్టర్ మాత్రమే మన మనిషి ఉంటాడు. అంటే సగానికి సగం స్టాఫ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక బస్సుకు 2 కావాలి మినిమం ఆర్టీసీకి, ఒక డ్రైవర్ కండక్టర్. ఇంకా డ్రైవర్ అనే దానికి నాకు సంబంధం లేదు. డ్రైవరు ఆర్టీసీ మనిషి కాదు, ఆర్టీసీ కార్పొరేషన్ మనిషి కాదు, ఏం సంబంధం లేదు. ఆ బస్సు ఆయన ఉన్నాడు కదా, బస్సు ఓనర్, ఆ బస్సు ఓనరే డ్రైవర్ని పెట్టుకుంటాడు. కండక్టర్ ఒక్కరే మనోళ్ళు ఆర్టీసీ వాళ్ళు. కాబట్టి సగానికి సగం బడెన్ తగ్గుతుంది, జీతాలు సగం మిగులుతాయి. ఇదంతా ఒకటి నడుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాదే మెయిన్. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం డీజిల్ బస్సులు బంద్ చేయాలని మొన్ననే ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మీకు తెలుసు, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అందరూ మాట్లాడింది కదా. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పోవాలి డీజిల్ బండ్లు. అసలు స్టీరింగ్ ఆటోలు 7 సీటర్ ఆటోలనే సిటీలకు అనుమతించొద్దు అని ఒక ఆర్డర్ జారీ చేసిండ్రు. బహుశా అది ఇయ్యాలని రేపు అమలు కావచ్చు. అంటే ఇక డీజిల్ బండ్లు ఏవి కూడా, డీజిల్ బస్సులు తర్వాత ఆటోలు ఇట్లాంటివి ఏవి కూడా, కార్లు ఉంటాయి, అవి మాత్రం లోపలికి వచ్చే అవకాశం లేదు. ఔటర్ రింగ్ రోడ్ లోపలికి, ఔటర్ రింగ్ రోడ్ బయట మాత్రమే తిరగాలి. అందుకే ఈ ఎయిర్ బస్సెస్ మొత్తం కూడా ఇవి డీజిల్ బస్సులే. ఇవన్నీ కూడా అవతల మన రూరల్ ఏరియాలు, మన కరీంనగర్, మన వరంగల్, మన మొత్తం టౌన్స్, ఇటుపోతే మాబునారు, వనపర్తి, ఇదంతా తిరుగుతాయి. హైదరాబాద్కు మాత్రం ఉండదు. ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ కానీ దింపేసేయాలి. అక్కడ నుంచి లోపలికి మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ 111 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు మన దగ్గర ఆల్రెడీ నడుస్తున్నాయి. 111 బస్సులు. తర్వాత ఇంకొక 500 బస్సుల కోసం ఆల్రెడీ టెండర్స్ పిలిచిండ్రు. ఇదంతా కూడా ప్రాసెస్లో ఉంది, నడుస్తూ ఉంది. మొత్తం యాక్చువల్గా సిటీలో 2,700 బస్సెస్ ఉన్నాయి. నిజానికి పెంచాలి. సిటీ బస్సులో ఎట్లా ఆఫీస్ టైంలో అయితే మొత్తం ఏలాడబడిపోతారు. ఆ కాలేజీ రూట్లోకి పోతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇబ్రాహీంపట్నం సైడు, లేకపోతే ఇటు మొయినాబాద్ సైడు, అటు మేడ్చల్ సైడు ఇంజనీరింగ్ కాలేజీలు గట్కేసర్ సైడ్ ఉన్నాయి కదా, మొత్తం పిల్లగాళ్ళు మొత్తం వీళ్ళు ఏలాడబడిపోతుంటారు. పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. కింద పడితే ఏంది, జరిగితే ఏంది పరిస్థితి అన్నట్టే ఉంటుంది. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చిపోయినాయి. ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చిన వాళ్ళకి
అట్లా 2700 బస్సెస్ మొత్తం కూడా మెల్లమెల్లగా ఈవీలకు మార్చడానికి అంటే ఎలక్ట్రిక్ బస్సులుగా ఎలక్ట్రిక్ బస్సులనే ప్రవేశపెట్టాలని గవర్నమెంట్ భావిస్తున్నది. ఎలక్ట్రిక్ బస్సులు కూడా సేమ్ ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం కూడా ఎవరో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఆ బస్సుల తయారీ సంస్థలో మెగా కృష్ణారెడ్డి వాళ్ళది ఇప్పటివరకు నడిచిందైతే మెగా కృష్ణారెడ్డి వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జీడిమెట్ల వాళ్ళే నడుపుతున్నారు. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ బస్సులు ఉన్నాయా దాదాపు 40-50 ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే బస్సులు ఉంటాయి. అవి మొత్తం కూడా ప్రైవేటే. వీళ్ళది ఏముండదు. కండక్టర్ ఒక్కరే ఆర్టీసీ ఆయన. దాని డ్రైవర్ వేరు, ఆ బస్సు వేరు అన్నీ ఏం సంబంధం లేదు. సేమ్ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం ఈ డీజిల్ బస్సులు అన్ని బంద్ చేసి మొత్తం కరెంటు బస్సుల వైపు పోతున్నది. కరెంటు బస్సుల వైపు పోతున్నది గవర్నమెంట్ అంటే ఇక ఇవి కూడా ప్రైవేటే. కరెంటు బస్సులు 100% గవర్నమెంట్ కొననే కొనదు. డీజిల్ బస్సులే కొంటలేదు, ఇంకా ఈ బస్సులు కొంటదా? కొనదు. కాబట్టి ఖచ్చితంగా అవి ఏదో ఒక ప్రైవేటు సంస్థనే ఆర్గనైజ్ చేస్తుంది. కండక్టర్ మాత్రమే మనోళ్ళు. అంటే ఎంతసేపటికి టికెట్ ఇవ్వాలి, డబ్బులు తీసుకోవాలి. అంతవరకు మాత్రమే ఆర్టీసీ పని పెట్టుకోవాలి. మిగతా పని అంతా పెట్టుకోవద్దు. ఈ డీజిల్ ఖర్చులు అంతా పెరిగిపోయినాయి. ఈ డీజిల్ ఖర్చులు కూడా అనవసరంగా ఈ సిటీలో పొల్యూషను డీజిల్ ఇదంతా పెద్ద బర్డెన్ అయిపోయింది. గవర్నమెంట్కి సరిగ్గా డబ్బులు వస్తలేవు. కాబట్టి దీన్ని మొత్తం అటు సైడ్ తీసుకుపోయే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇంకా ఏమైంది ఇప్పుడు సిటీలోనేమో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. అవి ప్రైవేట్ మొత్తం. ఇటు బయటకు వస్తేనేమో ఔటర్ రింగ్ రోడ్ అవతలకి వస్తేనేమో మొత్తం హెయిర్ బస్సెస్ ఉంటాయి. హెయిర్ బస్సెస్ అంటే ప్రైవేట్ బస్సులు. ఇట్లా ఇక వీళ్ళు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం ఏమవుతారో ఏం కారో కానీ మొత్తం ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా పోతున్నట్టుగా కనిపిస్తుంది. రానున్న 3 ఏళ్లలో హైదరాబాదు ఒకటే కాకుండా మొత్తం ఎక్కడక్కడ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలి అనే నగరాలు ఒక 5-6 నగరాలు తీసుకుంటే దాంట్లో హైదరాబాద్ కూడా ఉంది. కాబట్టి ఆల్రెడీ ఆర్టీసీ అప్లై చేసింది మాకు 2500 బస్సులు కావాలి సబ్సిడీ కింద అని. ఇక మొత్తానికి ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ వైపు పోతుందా? నిజానికి కార్మికులు పాపం ఈ మాట అంటే వాళ్ళ గుండెలు గుబేలుంటాయి ఆర్టీసీ వాళ్ళే. వాళ్ళు చాలాసార్లు జీతాల కోసం ధర్నా చేయలే. మా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తారా అని చాలాసార్లు నిరసనలు, ధర్నాలు ఇవన్నీ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు అదే పొజిషన్ వచ్చింది. మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఒకసారి తీసుకొస్తే మళ్ళీ కార్మికులు ఆగ్రహానికి గురవుతారు. కార్మిక సంఘాలు లేవులే కానీ అవుతారేమోనని టెన్షన్ పెట్టకుండా మెల్లమెల్లగా ఇక్కడో బస్సు, అక్కడో బస్సు, ఎయిర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు అని ఇట్లా మొత్తం తీసుకొచ్చి మొత్తం ప్రైవేటీకరణ, ప్రైవేట్ చేతుల్లో తీసుకుపోయే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఫాలో అప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.